అమెరికా, యూరప్ మధ్య ఏం జరుగుతుంది? రంగంలోకి ట్రేడ్ బజూకా. అసలు ఈ ట్రేడ్ బజూకా అంటే ఏమిటి? ట్రంప్ హెచ్చరికలకు యూరప్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ప్రపంచం ఇప్పుడు మరో ఆర్థిక యుద్ధానికి దారి తీస్తుందా? అంటే ట్రేడ్ వార్ అనేది జరుగుతుందా అనేది మనందరి సందేహం. ఒకవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు తన మొండి పట్టుదలతో దూసుకుపోతుంటే, మరోవైపు యూరప్ తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆర్థిక ఆయుధాన్ని బయటకు తీసింది. దాని పేరే ట్రేడ్ బజూకా. అసలు ఈ ట్రేడ్ బజూకా అంటే ఏమిటి ఇప్పుడు చెప్తాను. 2023 డిసెంబర్ 27న దీనిని యూరోపియన్ యూనియన్ ట్రేడ్ బజూకా అని ప్రారంభించింది. ఇది ప్రస్తుతంగా యూరోపియన్ యూనియన్కి ఉన్న శక్తివంతమైన ఆర్థిక ఆయుధంగా చెప్పుకోవచ్చు. దీనిని యూరోపియన్ యూనియన్ తన రక్షణ కోసం రూపొందించుకుంది. దీనిని అధికారంగా ఏసీఐ అని పిలుస్తారు, అంటే యాంటీ కర్సన్ ఇన్స్ట్రుమెంట్ అని. ఇతర ఏ దేశాల్లో అయినా యూరోపియన్ దేశాలపైన అన్యాయమైన వాణిజ్య టారిఫ్లు విధించినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి యూరోపియన్ యూనియన్ వాడే బలమైన కౌంటర్ ప్లాన్ ఇది. అందుకే దీనిని ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ బజూకా అని పిలుస్తారు. దీనికి అమెరికా అధ్యక్షుడు అయిన ట్రంప్ గ్రీన్లాండ్ను తీసుకోవాలనే విషయంలో యూరోపియన్ దేశాలపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశాలు ఈ ట్రేడ్ బజూకాను మొదటిసారిగా అమెరికా దేశం మీద ప్రయోగించాలని అనుకుంటున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు భయపడకుండా యూరోపియన్ యూనియన్ తన యాంటీ కర్సన్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏసీఐని ప్రయోగించాలని నిర్ణయించింది. ఇప్పుడు అమెరికా దేశం పైన పడే భారాలు ఏంటి? అమెరికా యూరోపియన్ కంట్రీస్ నుండి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారీ పన్నులు వేయటం, అమెరికా కంపెనీలు యూరోప్లో వ్యాపారం చేయకుండా ఆంక్షలు పెట్టడం, అమెరికా పేటెంట్లను, కాపీరైట్లను రద్దు చేయడం, ఇలాంటివి చేయవచ్చు. హాయ్, నా పేరు సంతోష్. మన రాష్ట్రంలో, మన దేశంలో, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క విషయం గురించి మీకు చెప్పే ప్రయత్నమే మన ఈ వాయిస్ ఆఫ్ ద వరల్డ్ ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ వీడియో మాత్రమే కాదు, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో ఈ ప్రపంచంలో జరిగే రాజకీయ కోణాలని 10 నిమిషాల నుండి 15 నిమిషాల లోపు మీ ముందు పెట్టడమే మన ఛానల్ యొక్క ముఖ్య మోటో. మీకు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వస్తే, అసలు ఈ గొడవకు గ్రీన్లాండ్కు ఉన్న సంబంధం ఏంటి? డెన్మార్క్ దేశానికి చెందిన గ్రీన్లాండ్ అనే అతిపెద్ద ద్వీపాన్ని అమెరికా కొనుగోలు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే దీనికి డెన్మార్క్ మరియు దాని మిత్ర దేశాలైన యూరోపియన్ యూనియన్ దేశాలు దీనికి ఒప్పుకోవట్లేదు. అందుకని ట్రంప్ గ్రీన్లాండ్ను మాకు ఇవ్వకపోతే మీకు సపోర్ట్ చేసే దేశాలు అంటే ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్ లాంటి 8 దేశాల మీద ఫిబ్రవరి 1 నుంచి 10% ఎక్స్ట్రా టారిఫ్లు విధిస్తాను. జూన్ కల్లా అది 25% అవుతుందని ట్రంప్ బెదిరిస్తున్నారు. దీనికి ఆపోజిట్గా ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ మాస్టర్ ప్లానే ఈ ట్రేడ్ బజూకా. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమ్మాన్యుయల్ మైక్రాన్ ఈ బజూకాను వాడాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మేము ఎవరికీ లొంగిపోం, అమెరికా మాపై పన్నులు విధిస్తే మేము వారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాం అని ఆయన ప్రకటించారు. జనవరి 19న జరిగిన అత్యవసర సమావేశంలో యూరోపియన్ దేశాలన్నీ ఏకమయ్యాయి. దీనివల్ల మనకు వచ్చే నష్టమేంటని మీరు అనుకోవచ్చు. ప్రపంచంలో 2 పెద్ద ఆర్థిక దేశాలు అంటే అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇలాంటి దేశాలు తలపడితే షేర్ మార్కెట్ల మీద ప్రభావం పడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరగవచ్చు. గ్రీన్లాండ్ కోసం మొదలైన ఈ చిన్న వివాదం ప్రపంచ ఆర్థిక యుద్ధానికే దారితీయవచ్చు. ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా అధిపతి ట్రంప్ తన పంతం నెగ్గించుకుంటారా, లేక యూరప్ ప్రయోగించే ఈ ట్రేడ్ బజూకా ముందు తలవంచుతారా అనేది ఈ ఫిబ్రవరి 1వ తేదీన ఏం జరగబోతుందో వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ చేస్తున్నది కరెక్టేనా? కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.